బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. యూనస్ కమెంట్స్ కు ఈశాన్య రాష్ట్రాల నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. బంగ్లాదేశ్ ని విచ్ఛిన్నం చేసి సముద్ర మార్గాన్ని సొంతం చేసుకోవాలంటున్నారు. టార్గెట్ చిట్టగాంగ్ గా భారత చర్యలు చేపట్టాలంటున్నారు. చిట్టగాంగ్ ను భారత్ వదులుకోవడమే ఆనాడు చేసిన పెద్ద తప్పంటున్నారు. చిట్టగాంగ్ ను దక్కించుకోవడానికి సైనిక ఆపరేషన్ మొదలు పెట్టాలంటున్నారు. బంగ్లాదేశ్ని విచ్ఛిన్నం చేయడమే మంచిది. చిట్టగాంగ్ ఓడరేవును సొంతం చేసుకోవాలి. యూనస్ వ్యాఖ్యలపై ఈశాన్య నేతల ఫైర్. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారతదేశానికి చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని, వాటికి సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ సముద్రానికి రక్షకుడిగా ఉంటుందని వ్యాఖ్యానించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ పెట్టుబడులకు ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావించడమేంటని ప్రశ్నిస్తున్నారు. యూనస్ వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూనస్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇది భారతదేశ వ్యూహాత్మక ప్రాంతం, చికెన్ స్నెక్ వీక్నెస్ ని నొక్కి చెబుతోందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యూహాత్మక దీర్ఘకాలిక ఎజెండాలను ప్రతిబింబిస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు భారత్ని ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలనే ప్లాన్ సూచిస్తున్నాయని అన్నారు. ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలు పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. సిలిగురి కారిడార్లో బలమైన రైల్వే రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని సూచించారు. త్రిపురకు చెందిన తిప్రామోత పార్టీ చీఫ్ ప్రద్యోత్ మాణిక్య మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత్ దూకుడు విధానాన్ని అవలంబించాలని సూచించారు. వినూత్నమైన సవాలుతో కూడిన ఇంజనీరింగ్ ఆలోచనలకు బిలియన్లు ఖర్చు చేసే బదులుగా మనం బంగ్లాదేశ్ని విచ్ఛిన్నం చేసి సముద్ర మార్గాన్ని సొంతం చేసుకోవాలని కోరారు. 1947లో చిట్టగాంగ్ ఓడరేవుపై నియంత్రణ వదులుకోవడాన్ని ఆయన తప్పుడు నిర్ణయంగా చెప్పారు. చిట్టగాంగ్ కొండ ప్రాంతాల ప్రజలు ఆ సమయంలో భారత్లో కలవాలని అనుకున్నారని వెల్లడించారు. త్రిపురి, గారో, ఖాసీ, చక్మా ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారని అన్నారు. ప్రద్యోత్ మాణిక్య వ్యాఖ్యల నేపథ్యంలో అసలు చిట్టగాంగ్ను భారత్ ఎందుకు వదిలేసిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిట్టగాంగ్ ఓడరేవు బంగ్లాదేశ్ యొక్క ప్రధాన ఓడరేవు. ఇది బంగాళాఖాతంలో అత్యంత రద్దీగా ఉండే కంటైనర్ పోర్ట్. 1947లో చిట్టగాంగ్ ఓడరేవు బంగ్లాదేశ్కు చెందింది కాదు. అప్పుడు అది భారత్లోని ఒక భాగం, పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత చిట్టగాంగ్ ప్రాంతం బంగ్లాదేశ్లో భాగంగా మారింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోలేదు, ప్రజల ద్వారా గెలవలేదు, కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. చిన్న పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక నిపుణుడన్న పేరు సంపాదించి నోబెల్ అవార్డు గెలుచుకున్న మహమ్మద్ యూనస్ బుద్ధేంటో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాకు వ్యతిరేకంగా ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాలను ఉసిగొల్పి తన పీఠాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. తాజాగా చైనాకు వెళ్లి బంగ్లా పాలకుడు వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఇండియాపై వ్యతిరేకతతో చెలరేగిపోయాడు. మహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను బెదిరిస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు. చైనాకు రెడ్ కార్పెట్ పలికి ఇండియాకు ఎర్ర జెండా చూపించాడు. గతవారం బీజింగ్లో 4 రోజుల పర్యటన చేసిన యూనస్ బంగ్లాదేశ్లో పలు ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా దగాకోరు చైనాను కోరుకున్నాడు. బంగ్లాదేశ్, చైనా ఏమైనా చేసుకుంటాయే, మనకు ఆ విషయం అక్కర్లేదు, కానీ ఇండియాను కేలికి చలి కాచుకోవాలనుకోవడంతో ఆ మొత్తం వ్యవహారంపై అగ్గి రాజుకుంటోంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని, సముద్రమే లేదని, ఎటు చూసిన భూభాగమేనని, తమకు మాత్రమే అంటే బంగ్లాదేశ్కు ఒక్కదానికే సముద్ర మార్గమంటూ గొప్పలు పోయాడు యూనస్. ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నందున వాటిని పరోక్షంగా అణిచివేయొచ్చని, ఈ ప్రాంతంలో చైనా విస్తరించేందుకు తాము వెల్కమ్ చెబుతామన్నాడు. 7 రాష్ట్రాలను సముద్ర మార్గం ద్వారా చేరుకోలేమన్న ఆయన సముద్ర జలాలన్నింటికీ తామే రక్షకులమని కలరింగిచ్చాడు. ఇండియా ప్రమేయం అక్కడ ఉండదని, ఇక బంగ్లాదేశ్ ఆధీనంలోని సముద్ర జలాల్లో చైనా ఏమైనా చేసుకోవచ్చంటూ అక్కడి పాలకుల్ని రమ్మంటూ స్వాగతం పలికాడు.
మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల నేతలు విరుచుకుపడుతున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యూనస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని, ఇండియాలో లైట్ తీసుకుంటే తిప్పలు తప్పవన్నాడు. ఇకనైనా బంగ్లాదేశ్కు చెక్ పెట్టేలా ఇండియా వ్యవహరించాలన్నాడు. చికెన్ స్నెక్ కారిడార్ను తక్షణం డెవలప్ చేయాలన్నాడు. త్రిపురలో తిప్రామోత పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రద్యోత్ మాణిక్య మరో అడుగు ముందుకేసి చిట్టగాంగును స్వాధీనం చేసుకోవాలన్నాడు. ఒకప్పుడు చిట్టగాంగును పాలించిన మన స్వదేశీ ప్రజలకు మద్దతునివ్వడం ద్వారా భారతదేశం సముద్రంలోకి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవలసిన సమయం ఆసన్నమైందన్నాడు. ఢాకా విధానం ఈశాన్య ప్రాంతాలకు ప్రమాదకరమని, దీనిపై కేంద్ర విధానమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దుయ్యబట్టారు. ఈశాన్యాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే మరింత బలమైన రైలు, రోడ్డు నెట్వర్క్లను అభివృద్ధి చేయడం అత్యవసరమని అన్నారు. యూనస్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డాడు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో మీకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించాడు. మొత్తానికి మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.